ఎవడ ఈ పసుపు చేను పోయినట్టేనా? అది కాదు ఏది దానికైనా మెరకుండా సరే ఒక పక్క పంట అరటికాయ ఇక్కడ పనికిరాదు. పసుపు అరటి కంద అసలు ఏం పనికిరాదా? అయ్యా మా లంకలో పనికొచ్చి చెప్పండి. రైతు మొత్తం అయిపోయాడు. మళ్ళీ 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు పట్టాడు. బాగా నష్టపోయారు. అయితే బాగా నష్టపోయారు. మామూలుగా కాదు, నేను 10 లక్షలు 10 లక్షలు మీరు నష్టపోయారు. నా బ్యాంక్ 10 లక్షలు అయ్యా. నువ్వు నుంచి వచ్చా సినిమాల నుంచి వచ్చావా? అక్కడ పుట్ట నుంచి వచ్చావా? ఇక్కడ ఆదివాసీ సంక్రాంతి చేను ఎరుగున్నావా? మీరు 10 లక్షలు నష్టపోయారండి. మీరు కోలుకోవడానికి ఇంకా 4 సంవత్సరాలు పెట్టి. ఇప్పుడు నువ్వు 2 లక్షలు తీసుకున్నావు అనుకో, నీకు ఇప్పుడు ఇస్తాను లోగా మా దగ్గర వాళ్ళు పంటలు పండించాయి నీకు ఇచ్చేది. నువ్వే ఏమో ఎత్తావో సత్తావు అంటావు. ఇప్పుడు దొండకాయ పాదులు ఇక్కడ పోయినాయిగా. అసలు ఏం మరా మళ్ళీ పంటలు వేయటానికి ఎంతకాలం పెట్టింది మీకు? ఎప్పుడు వేస్తారు? మళ్ళీ 4 రోజులకి మినిమం వేస్తారా? సెప్టెంబర్ అనగా సెప్టెంబర్ ఆఖరికి అక్టోబర్ 4వ తారీఖులో వేస్తాం నేను. అదే ఎప్పుడాగా ఖాళీ షేడ్ ఎండ పెట్టుకో రాపండి ఉంటాను. అంతకుముందు ఎప్పుడు వచ్చిందండి వరద? అంతకుముందు అయ్యా అంతకుముందు ఎప్పుడు వచ్చిందండి? 95 సంవత్సరాలు ఉన్నారు. 95 సంవత్సరాల వాళ్ళు ఉన్నారు మా ఊళ్ళో. ఇంత ఎప్పుడు రాలేదంట. 2008లో వచ్చింది కండి. పనికి వచ్చింది. ఇంత నష్టం లేదు. ఎకరం అనేది 1,25,000 అయింది. ఇప్పుడు 70,000 రూపాయలు ఇద్దరమే 2 ఎకరాలు వేసా. ఏంటి అదేలేండి. అదేలేండి. మళ్ళీ కౌలు ఎంత కూడా 65,000 50,000 కౌలు. నేను కౌలు కట్టలా, నువ్వు కట్టావుగా. నా సంస్కృతమ్మా ఏంటి నువ్వు కట్టావా అన్నాడు. మసాలా ఎత్తుకెళ్ళింది. అయిపోయానమ్మా. ఈ మాట్లాడలు అంటారు ఈ 4 ఏళ్ళు 3 ఏళ్ళు రాకపోతే మేము మాట్లాడు మాట్లాడుతున్నాం. ఎంతైనా ఎంతో మిలువ మోదలు పడితే మళ్ళీ గౌరవం. 10 ఏళ్ళు పడితే బాగలేదు. 7 పంట పడితే 10 ఏళ్ళు అయినా బాగలేదు మాకు. దేవుడు మరణం వచ్చింది ఎవడో 7 పడితే